వెల్కమ్ టు సుమంటి నేను మీ సుమంటి వినాయక్. అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే ఎస్ అనే లెటర్ ఫిబ్రవరి మంత్లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే నాన్న. సార్, ఎస్ అనే లెటర్ కనుక మనం చూసుకుంటే ఫిబ్రవరి మంత్లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? నాన్న, లెటర్ ఎస్కి పైథాగరస్లో సంఖ్యాబలం 1, చాల్డీన్లో 3. సో ఫిబ్రవరి అనేది 2వ నెల. సో డైరెక్ట్గా తీసుకుంటే పైథాగరస్లో 1కి ఫిబ్రవరిలో నెల 2కి మిస్ మ్యాచ్ అయిపోయింది. లెటర్ ఎస్ వాళ్ళకి జనవరిలో మంచి స్టార్ట్ లభించింది, కానీ ఫిబ్రవరిలో ఆటంకాలు, ఇబ్బందులు, అన్వాంటెడ్ టెన్షన్స్, వైఫ్ అండ్ హస్బెండ్ అన్వాంటెడ్ కోరల్స్ ఈ ఫిబ్రవరిలో ఈ 28 డేస్ జాగ్రత్తగా ఉండాల్సిందే. సో ఈ 1 and 2, 1 అంటే సూర్య భగవానుడు, 2 అంటే చంద్ర భగవానుడు. సో ఈ ఫిబ్రవరిలో ఎస్కి మిస్ మ్యాచ్ అయిపోయింది. సో లెటర్ ఎస్ వాళ్ళందరూ కూడా ఫిబ్రవరిలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లేదా ఏ మంత్ అయినా సరే తట్టుకునేలాగా పేరులో వైబ్రేషన్స్ మార్చుకోవాలి. ఎందుకంటే ఆ భాషలో పేరే మంత్రం, మంత్రం = దైవబలం. పేరుని అడ్జస్ట్ చేసుకుంటే ఏ మంత్లో అప్స్ డౌన్స్ కూడా బ్యాలెన్స్ చేసి ముందు తీసుకెళ్ళేది నేమే. సో ఎస్ వాళ్ళకి ఫిబ్రవరిలో అన్వాంటెడ్ ఎక్స్పెండిచర్స్, సో అన్వాంటెడ్ ట్రావెల్, చిన్న చిన్న యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం, మనస్పర్ధలు భార్యాభర్తల మధ్యలో, బిజినెస్ పార్ట్నర్షిప్స్ మధ్యలో కూడా తెలియని మాటలు, అపోహలు, నిందలు, ఇవన్నీ కూడా దే ఆర్ టు ఫేస్ ఇన్ ఫిబ్రవరి. మార్చ్ నుంచి మళ్ళీ సెట్ అవుతుంది, మళ్ళీ జూన్లో కొంచెం ఇబ్బంది వచ్చే ఆస్కారం ఉంది. సో మెయిన్గా ఈ ఫిబ్రవరిలో లెటర్ ఎస్ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక అమితిస్ట్ చేసుకుంటే ఇలాంటి నెగిటివ్స్ జరగకుండా, యాక్సిడెంట్స్ జరగకుండా, అన్వాంటెడ్ కోరల్, అమితిస్ట్ మోర్ దెన్ 7 carats చేతిలో కన్నా మెడలో వేసుకోవడం పవర్ ఎక్కువ ఉంటుంది. ఓకే. సో వీళ్ళు ఎక్కువ పింక్, పర్పుల్, వైలెట్ అండ్ బ్లూ కలర్ వేసుకుంటే ఈ ఫిబ్రవరిలో ఆ దోషాలు లేకుండా వెళ్ళొచ్చు. అండ్ దే కెన్ ఈవెన్ వేర్ క్రీమ్ అండ్ వైట్ ఇన్ ఫిబ్రవరి. క్రీమ్ అండ్ వైట్ వీళ్ళని కొంచెం రక్షిస్తాయి. కాంబినేషన్ ఆఫ్ లెటర్స్ ఉంటాయి కదండి, అవి ఏది పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తాయి? అంటే వీళ్ళు కొన్నిసార్లు తెలియకుండానే వీళ్ళకి నెగిటివ్ ఉండేటువంటి లెటర్స్ కూడా ఉంటాయి కదా. అవును. ఫిబ్రవరిలో ఏ లెటర్ తోటి జాగ్రత్తగా ఉంటే బెటర్గా ఉంటుంది? లెటర్ ఎస్ వాళ్ళకి పర్టికులర్గా యూ లెటర్తో, వి లెటర్తో, డబ్ల్యూ లెటర్తో చాలా మనస్పర్ధలు వస్తాయి. ఎస్ వాళ్ళు ఇష్టపడి పెళ్లి చేసుకున్న ఎన్ లెటర్తో వాళ్ళతో 100% లాంగ్ లాస్టింగ్ రిలేషన్స్ ఉండవు. ఎస్ ఎన్, దే విల్ ఆల్వేస్ హ్యావ్ లవ్ అండ్ దే హ్యావ్ కోరల్స్ ఆల్సో. సో పర్సనల్ లైఫ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఇస్ ఫర్ ప్రాబ్లమ్స్. లవ్ లైఫ్ బాగుంటుంది, మ్యారేజ్ లైఫ్ బాగుండదు. లెటర్ ఎస్ వాళ్ళు ఎన్ వాళ్ళని, యూ లెటర్ వాళ్ళని, వి లెటర్ వాళ్ళని, డబ్ల్యూ లెటర్ వాళ్ళని ఎలాంటి పరిస్థితుల్లో కూడా మ్యారేజ్ చేసుకోకూడదు. లెటర్ ఎస్ వాళ్ళకి పర్ఫెక్ట్ రిలేషన్స్ అనేది జే లెటర్తో, వై లెటర్తో, ఏ లెటర్తో బాగుంటాయి. ఏ అండ్ ఎస్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. పర్ఫెక్ట్ లవ్ అంటే వాళ్ళు ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా కూడా అది నిమిషాల్లోనే మాయమైపోయి మళ్ళీ కలిసిపోయే పవర్ ఏకి, జేకి, వైకి, ఎస్కి ఉంటాయి, ఈ 4 లెటర్స్కి. బట్ ఈ కాంబినేషన్లో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు అంటే పాజిటివ్ వైబ్స్లోకి రావాలంటే ఎలా అండి? సో ఆ నేమ్స్లో ఉన్నారు వాళ్ళు, ఒకవేళ ఏ ఉండి 6 లెటర్స్ ఉన్నారనుకోండి, అది నెగిటివ్ వైబ్స్. ఏ అంటే 1, 6 అంటే శుక్ర, 1కి 6 పడదు, వాళ్ళు నెగిటివ్ వైబ్స్లోనే ఉంటారు. ఏకి ఎస్కి మ్యాచ్ ఉందన్నా కూడా ఏలో ఉండి పేరు అనిత ఆర్ అఖిల ఇలా ఉన్నవాళ్ళు దే విల్ హ్యావ్ లాట్ ఆఫ్ నెగిటివ్ వైబ్రేషన్స్, కోపం ఎక్కువ అవుతుంటుంది. అదేవిధంగా ఎస్ ఉండి 6 లెటర్స్ ఉండకూడదు పేరులో. ఎస్ అంటే 1 and 3 కదా, 6 లెటర్ లైక్ శ్వేత, స్వాతి, స్వప్న, శేఖర్, ఇవన్నీ నెగిటివ్ వైబ్రేషన్స్. సో ఏ ఉంటే 5 లెటర్స్లో కానీ 7 లెటర్స్లో కానీ, ఎస్ ఉంటే 5 కానీ 7 కానీ 9 లెటర్స్లో కానీ పేరు ఉండేలాగా జాగ్రత్తలు తీసుకోవాలి. సో నేనేం చేస్తానంటే పేరు వచ్చినప్పుడు వాళ్ళ పేరు, డేట్ ఆఫ్ బర్త్, అంటే మన మొదటి ఆస్తి డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ స్టడీ చేసినప్పుడు బర్త్ నెంబర్ ఏంటి, డిస్ నెంబర్ ఏంటి, దీనికి మ్యాచింగ్గా పేరులో ఎన్ని అక్షరాలు ఉండాలి, సంఖ్యాబలం ఎలా ఉండాలి, ఒక్కసారి నేమ్ సెట్ చేస్తే లైఫ్ లాంగ్ కూడా ఈ పేరే వాళ్ళకి రక్షణ ఇస్తుంది. సో లైఫ్ లాంగ్ మనం బాగుండాలంటే పేర్లో వైబ్రేషన్స్ మ్యాచింగ్గా ఉండాలి. అండ్ ఆ పవర్ పేరులో ఉంది సార్. సో బోయపాటి శ్రీను గారిని శ్రీను అనేవాళ్ళు, కొంతమంది బోయపాటి శ్రీను వాళ్ళు, కొంతమంది శ్రీను అనేవాళ్ళు. 2006లో నాన్నగారు కలిసినప్పుడు రామారెడ్డి గారు ఫీజు కట్టారు. బోయపాటి శ్రీనులో SRINU ఉంది, SREENU పెట్టాం. సో ఆయన రేంజ్
50 లక్షలు 30 లక్షలు ఉంచి ఈరోజు 20 crores పైన. సో హీజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్. ఆ పేరులో పవర్ పెట్టాక ఆయనకి ఆ ఏంజల్స్ దూరిపోతాయి, లక్కీ నంబర్స్ దూరి వైబ్రేషన్స్ ఎలా ఉంటాయి, థింకింగ్ అంతా కరెక్ట్గా ఉంటాయి. సో చెప్పాలంటే ఆయన 10 సినిమాలు తీస్తే 7 సూపర్ హిట్లు, 1 2 అని అందరికి ఉంటాయి. బట్ హీఈస్ అ మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అండ్ ఈజ్ అవర్ క్లయింట్. అట్లే అత్తిలి ATLI, నాన్నగారు ATLEE ఇచ్చాక హీఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్. సో పేరు బాగుంటే అది మంత్రంలా పనిచేస్తుంది, అన్ని రంగాల్లో విజయాలు అందిస్తుంది. రియల్లీ ఫెంటాస్టిక్ అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ 91, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. సెకండ్ 9133789199, 9133789199, 86888688068888, 8688068888. ఎయిట్ 8688157777, 8688157777. ఒక నంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నంబర్కి పెట్టకండి, అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు. డీటెయిల్స్ ఒక్క నంబర్కి పెట్టి ఆపేసేయండి. చాలామంది చూస్తున్నాను 10 నంబర్లు ఉంటే 10 నంబర్లకి పెడుతున్నారు. సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే. మీరు స్టాఫ్కి పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు, నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను, వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు. సో ఒక పేరు చూశాక మళ్ళీ అది రిప్లై ఇవ్వను ఇంకోసారి. కాబట్టి దయించి అందరికి పెట్టకండి. పేరు బాగుందంటే మీరు లక్కీ. బాలేని వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి, డైరెక్ట్ ఆర్ ఆన్లైన్. ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు 100% మంచి సక్సెస్ని ఇస్తుంది. మోర్ దెన్ 41 lakhs సక్సెస్ఫుల్ క్లయింట్స్ ఉన్నారు. నేను 2003లో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి ఇచ్చాను. 2004 పీరియడ్లో తమన్నా, TAMANNAAH, అమీర్ ఖాన్, AAMIRKHN, ఇష్క్ సినిమా ముందు నితిన్కి, 10వ క్లాస్ ఉన్నప్పుడు నిఖిల్ సిద్ధార్థ్ హీరోకి, 10వ క్లాస్లో ఆయన ఉన్నప్పుడు. సో 2వ క్లాస్లో 3వ క్లాస్ ఉన్నప్పుడు హనుమాన్ హీరో తేజ సర్జాకి. సో అత్లీ డైరెక్టర్ ATLI ఉంటే ATLEE మురుగదాస్కి, బోయపాటి శ్రీను గారికి 2006లో 18 ఏళ్ళ క్రితం ఇచ్చానండి. సో మేము వరల్డ్ వైడ్ క్లయింట్స్ ఉన్నారు. కంప్లీట్ నేను 5 yearsగా టీవీ అన్నీ వదిలేసి ఓన్లీ యూట్యూబ్ చేసుకుంటున్నాను. టీవీ చేస్తే మొత్తం రాష్ట్రాలను తిరగాల, బెంగళూరు, కేరళ, బాంబే, ఢిల్లీ తిరిగే ఓపిక లేదు. కాబట్టి ఓన్లీ హైదరాబాద్లో ఉండి ఐఎమ్ గెటింగ్ ఆల్ ఆన్లైన్ అపాయింట్మెంట్స్. ఐ థింక్ దిస్ ఈజ్ వెరీ కూల్ ఫర్ మీ. వైజాగ్ పోవాలా, రాజమండ్రి పోవాలా, భీమవరం పోవాలా, విజయవాడ పోవాలా, గుంటూరు పోవాలా. అప్పుడు నెలకి ఇంచుమించు 18 క్యాంపులు వెళ్ళేవాడిని. ఇప్పుడు 50 ఏళ్ళు వయసు, ఓపిక తగ్గింది. ఒకే హైదరాబాద్లోనే ఉంటూ అందరినీ ఆన్లైన్ మోటివేట్ చేస్తూ కరెక్షన్స్ ఇస్తున్నాను. సో మీకు మంచి లైఫ్ కావాలనుకుంటే నా అడ్వైస్ తీసుకోవచ్చు. ఎందుకంటే నా దగ్గర పనిచేసేవాళ్ళు మోర్ దెన్ 150 మెంబర్స్. నేనేం నేర్పిలేదు, నా మాటలు విని ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు వచ్చని చాలామంది కర్నూలులో, అనంతపూర్లో, విజయవాడలో, హైదరాబాద్లో ఆఫీసులు పెట్టుకున్నారు. నేను వాళ్ళ పేర్లు యూట్యూబ్ చెప్పకూడదు, ధర్మం కాదు. చాలామంది వెళ్ళి కరెక్షన్లు చేసుకొని పాడైపోతున్నారు. సో ఇది మన పేరు కాదు, ఇది జీవితం. రాంగ్ కరెక్షన్స్ వల్ల ఇబ్బందులు ఉంటాయి. ది బెస్ట్ గెలవండి, ది బెస్ట్ లైఫ్ లీడ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. దిస్ ఈజ్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ, MBBS. సో చూశారు కదండి వీడియో. సో న్యూమరాలజీలో సో ఆల్ ఓవర్ ఇండియాలోనే నెహ్రూ గారు దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట ఇక్కడికి. దాని తర్వాత ఆయన వారసత్వం కిరణ్ నెహ్రూ గారు, ఆయన కుమారుడు కిరణ్ నెహ్రూ గారు దీన్ని కంటిన్యూ చేయడం జరిగింది. సో ఇవాళ ఇండియాలో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్స్ ఏదున్నా సరే క్లియర్ చేసుకొని చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి కార్పొరేట్ బిజినెస్ లోగోస్ కానివ్వండి, లేదంటే వాటికి సంబంధించినటువంటి నంబర్స్ కానివ్వండి, ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది వాళ్ళు మాత్రమే ఇస్తూ ఉంటారు. మీరు గనక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి ఎవ్రీ సండే పర్సనల్ అపాయింట్మెంట్, అది కూడా
1-to-1 అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. జనరల్ ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది. బట్ ఎవ్రీ సండే మాత్రం మీరు ఫిజికల్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు, కాల్ చేయొచ్చు. అయితే ఇందులో కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి. కాంటాక్ట్ నెంబర్స్ కూడా 3 నెంబర్లు ఇవ్వడం జరిగింది వాళ్ళు. స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుంది 9133789199. సో అదొక కాంటాక్ట్ నెంబర్. అయితే సెకండ్ది 9966600317, ఇదొక కాంటాక్ట్ నెంబర్. అండ్ థర్డ్ కాంటాక్ట్ నెంబర్ 8688068888. సో ఈ 3 కాంటాక్ట్ నెంబర్కి మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఫిజికల్ మీటింగ్ కావాలి అనుకున్నా కూడా డైరెక్ట్గా, అండ్ దాంతోపాటు ఆన్లైన్లో కావాలనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.